హై వ్యూవర్స్, మీరు చూస్తున్న జిఎస్ డేటా ల్యాబ్ స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మీకు ఒక చిన్న ఎక్సెల్ ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడ మనం చూడండి, ఐటెమ్స్ ఉన్నాయి కొన్ని. ఐటెమ్ నేమ్స్, వాటి యొక్క క్వాంటిటీ ఉంది, ప్రైస్ ఉంది. ఇక్కడ మనం జనరల్‌గా అమౌంట్ మనం కనుక్కోవాలండి. ఇక్కడ చూడండి, మనం మామూలుగా అయితే ఏం చేస్తాం? క్వాంటిటీ ఇంటూ ఈ ప్రైసు. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు చూడండి. ఇలా చేస్తే ఏంటంటే మనకు ఎర్రర్ వస్తది. ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఎర్రర్ వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ మనకు సెల్‌లో ఈ క్వాంటిటీలో వాల్యూ చూడండి మిక్స్‌డ్ ఉంది. టెక్స్ట్ అండ్ నంబర్ ఉంది. ఇందులో కూడా చూడండి 45 కేజీ, 25 కేజీ, చూడండి 135 లీటరు, ఇట్లా మిక్స్‌డ్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి. టెక్స్ట్ విత్ యూనిట్స్ ఉన్నాయి చూడండి. సో, ఇలా ఉంటున్నప్పుడు మనకిది మల్టిప్లికేషన్ కాదండి. సో, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. మీరేం చేస్తారంటే, ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తాం కదా! దానికి బదులు నేనేం చేస్తున్నా, జస్ట్ మాన్యువల్‌గా మీరు ఏదైనా ఒక పర్సెంటేజ్ గాని, ఏదైనా ఒకటి తీసుకోండి ఇక్కడ. ఎక్స్, వై, జెడ్ ఏదన్నా. నేను ఇక్కడ పర్సెంటేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు మాన్యువల్‌గా టైప్ చేయండి ఇక్కడ. ఇక్కడ ఉంది కదా ఇది. మనకు క్వాంటిటీ అండ్ ప్రైసు. ఈ 2 మాన్యువల్‌గా టైప్ చేయండి. 25 ఇంటూ 40. ఇది క్వాంటిటీ ఇంటూ 40 అండి. మాన్యువల్‌గా టైప్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేసేయండి. తర్వాత మీరు కీబోర్డ్ షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ ఈ ఫ్లాష్ ఫిల్ అండి. కంట్రోల్ ఈ. మీరు ఫ్లాష్ ఫిల్ చేస్తే మీకు సేమ్ స్ట్రక్చర్ మొత్తం మిగతా వాటికి కూడా వస్తది. ఇలా వచ్చిన తర్వాత మీరేం చేస్తదంటే, దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ హెచ్, ఫైండ్ అండ్ రిప్లేస్ ఆప్షన్ వస్తదండి. ఫైండ్ అండ్ రిప్లేస్. ఇక్కడ మీరు రిప్లేస్ దగ్గర ఏం చేస్తారంటే, మనం పర్సెంటేజ్ పెట్టాం కదా! ఆ పర్సెంటేజ్‌ని ఈజ్ ఈక్వల్స్ తోటి రీప్లేస్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఆల్ అండి. ఇక్కడ పర్సెంటేజ్ ప్లేస్‌లో చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఉంది కదా! పర్సెంటేజ్‌ను రీప్లేస్ విత్ ఈజ్ ఈక్వల్స్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఆల్ అలా అనే ఈ ఆప్షన్ తీసుకోండి. రీప్లేస్ ఆల్ అనండి. చూడండి మ్యాజిక్. చూసారా? టోటల్ అమౌంట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇట్లా చేసుకోవచ్చు మీరు. ఇవి జనరల్‌గా మీరు ఈ చిన్న చిన్న కిరాణా స్టోర్‌లలో, సూపర్ స్టోర్‌లు ఉంటాయి కదా! కొన్ని కిరాణా స్టోర్సు, గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి కదా! అక్కడ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మాన్యువల్‌గా టైప్ చేస్తారనమాట. అలాంటప్పుడు మనకి ఎక్సెల్‌లో కొంచెం ప్రాక్టికల్‌గా ఇబ్బందవుతది. సో, ఈ ట్రిక్ మీరు వాడొచ్చు. హోప్ యూ అండర్‌స్టాండ్ అండి. ఫర్ మోర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్.